హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనతో హ్యాపీ అండ్ రిచీ. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ మేము వచ్చేసి వైజాగ్లో ఉన్నాం అనమాట. సో మీరు అనుకోవచ్చు మళ్ళీ వైజాగ్ ఎందుకు వెళ్ళారు మీరు అని. యాక్చువల్గా మా మమ్మీకి ఇక్కడ ఈ దగ్గరలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఒక మొక్కు ఉందన్నమాట. లైక్ హ్యాపీ పుట్టక ముందు ఆవిడ ఒకసారి విజిట్ చేశారు ఆ టెంపుల్ని. అప్పుడు ఇట్లా నాకు పిల్లలు పుడితే కనుక అక్కడికి వచ్చి నా మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి మొక్కుకున్నారంట. ఇప్పటికి 3 years అయిపోయింది కదా. సో హ్యాపీ పుట్టి కూడా లైక్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. ఎందుకంటే ఆవిడ మొక్కుకుని వచ్చిన 15 daysకు అట్లా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది నేను. సో ప్రెగ్నెంట్ అని చెప్పేసి. సో అట్లా 3 yearsకి బికాజ్ ఈ 3 yearsలో కూడా లైక్ ఆవిడ హెల్త్ బాగోక అండ్ కొన్ని వేరే ఈ వర్క్స్ ఇవన్నీ కూడా కలిపి మాకు కుదరలేదు ఆ మొక్కు తీర్చుకోవటానికి అని చెప్పి. సో ఇప్పుడు ఎలాగో వచ్చాం కాబట్టి ఆ మొక్కు కూడా కంప్లీట్ చేసేసుకుంటే అంతా మంచి జరుగుతుందన్న ఉద్దేశంలో మేము ఇక్కడ రావటం జరిగింది. సో ఇవాళంతా కూడా మేము ఆ టెంపుల్కి మేము ఎలా వెళ్తాము, ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ మొక్కు తీర్చుకుంటున్నాము అన్నీ కూడా మేము ఈ వ్లాగ్లో చూపించేద్దాము. వచ్చండి. అంటే దగ్గర అంటే మరీ దగ్గర అని కూడా కాదు, వైజాగ్కి అది ఒక 3 hours జర్నీ చేయాలన్నమాట. సో అది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది శ్రీ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్ అని. చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ గురించి. సో కాకపోతే వైజాగ్లో కూడా నాకు ఒక చిన్న ఫ్యామిలీ ఈవెంట్ ఉందన్నమాట. సో అందుకని మేము ఇక్కడికి రావడం జరిగింది. సో అది చూసుకుని ఒకేసారి టెంపుల్లో కూడా మా మొక్కు తీర్చేసుకుంటాము. మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మేము ఇప్పుడు కింద బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. గుడ్ మార్నింగ్ చెప్తావా? చెప్పు. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా చెప్తావా? గుడ్ మార్నింగ్. సో ఇంకా మేము ఇప్పుడు కిందకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోతే తొందరగా మనం టెంపుల్కి వెళ్ళిపోవాలి. యా యా చలో చలో. ఈ స్ట్రాలర్ గురించి నన్ను చాలా మంది అడగడం జరిగిందండి. సో ఈ స్ట్రాలర్ వచ్చేసి లవ్లాప్ ఆల్ఫా స్ట్రాలర్ అన్నమాట. మన పిల్లలు ప్యూర్ జాయ్ ఆఫ్ స్ట్రాలింగ్ ని ఎంజాయ్ చేయాలి అంటే ఈ ఆల్ఫా బేబీ స్ట్రాలర్ ని తీసుకోవడం అనేది మంచి చాయిస్ అన్నమాట. ఈ ఆల్ఫా బేబీ స్ట్రాలర్ ని మనం 3 levels లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సీటింగ్ పొజిషన్స్ ని కూడా 3 levels ని బట్టి మన బేబీ కంఫర్ట్ ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన రివర్సిబుల్ హ్యాండ్ బార్ కూడా ఏంటంటే లైక్ మనం బ్యాక్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ కి పెట్టుకుని కూడా మనం బేబీతో కమ్యూనికేట్ చేసుకుంటూ కూడా మనం తీసుకువెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ ఆల్ఫా బేబీ స్ట్రాలర్ కి ఎక్స్టెండబుల్ క్యానోపీని కూడా ఇచ్చారు. అండ్ అంతేకాదు ఈ ఎక్స్టెండబుల్ క్యానోపీలో మనకి పీకబూ విండో లాగా కూడా ఇచ్చారనమాట. సో పీకబూ విండో అనేసరికి పైన మనం ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే మనం బేబీ పై నుంచి కూడా ఏం చేస్తున్నారు ఏంటి అని మినిట్ టు మినిట్ మనం బేబీని చూసుకోవడానికి వీలవుతుంది. అండ్ అంతేకాదు బేబీస్ పడుకున్నప్పుడు కూడా మన బ్యాక్ సైడ్ కూడా జిప్స్ ఇచ్చారు, లైక్ ఒక విండో లాగా, లైక్ సీయింగ్ విండో లాగా ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి కూడా మనం బేబీ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మనం అక్కడ నుంచి మినిట్ టు మినిట్ వాచ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ ఫ్రంట్ ఉన్న బంపర్ హ్యాండిల్ ఉంది కదా, సో అది మనం ఎప్పుడంటే అప్పుడు డిటాచ్ చేసుకుని కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ స్ట్రాలర్ లో అడ్జస్టబుల్ ఫుట్ రెస్ట్ ని కూడా ఇచ్చారు. లైక్ బేబీ నీడ్ ని బట్టి మనం అది రెస్ట్ అవ్వాలనుకుంటే పైకి పెట్టచ్చు, లేదు బేబీ నార్మల్ గా లెగ్స్ కింద పెట్టుకుని కూర్చోవాలనుకున్నప్పుడు అది మనం జస్ట్ ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేయచ్చు అనమాట. మనం మన బేబీస్ ని ఈజీగా స్మూత్ రైట్ కి తీసుకువెళ్ళడానికి కూడా దీని బిగ్ వీల్ బేస్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాదు దీనికి బెటర్ షాక్ అబ్జార్ప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బేబీ సేఫ్టీ కోసం మనకి 5-point సేఫ్టీ హార్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆల్ఫా బేబీ స్ట్రాలర్ ని మనం 0 నుంచి 3 years బేబీస్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాదు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా దీన్ని ఈజీగా కాంపాక్ట్ గా ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ చేయొచ్చు, లైక్ విత్ సింగిల్ హ్యాండ్ తో 1 touch ఫోల్డ్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ ఈ ఆల్ఫా బేబీ స్ట్రాలర్ కూడా ఈజీ టు ట్రావెల్ అండి. సో ఎక్కడికైనా కూడా మనం బేబీస్ తో పాటు తీసుకుని వెళ్ళొచ్చు. అంతేకాదు ఇందులో 3 different షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వీటి లింక్స్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. హాయ్ హాయ్ హాయ్. నిఫ్ట్ నొక్కు. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో కూడా మా రిచి బాబుని మా ఎదురుగుండా ఇంకొక ఫ్యామిలీ ఉన్నారనమాట. సో వాళ్ళు రిచి బాబుని అట్లా ఎక్స్ప్రెషన్స్తో ఇచ్చేస్తుంటే వాళ్ళు ఏది చేస్తుంటే రిచి కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నాడు వాళ్ళని చూసి. చాలా తెలియనుడు.
అవ్వగానే రూమ్కి కూడా వచ్చేసాం అనమాట. ఇంకా హ్యాపీ రిచికి అయితే బాత్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. సో మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మా మొక్కు తీర్చుకోవటానికి అని. హ్యాపీ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? అమ్మమ్మ మొక్కు తీర్చుకోవటానికి వెళ్తున్నామా? వాళ్ళిద్దరు ట్విన్నింగ్ చేశారు కానీ డిఫరెంట్ షేడ్స్. ఇంకా అట్లా మేము బయలుదేరాం కాబట్టి ఇవాళ మేము ఏమేమి టెంపుల్స్కి వెళ్తున్నాము, అక్కడ మా మొక్కు ఏంటి అనేది కూడా తీర్చుకున్న తర్వాత చెప్తాము. సో చలో వచ్చేయండి. అలా మేము ట్రావెల్ చేస్తూ 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 శ్రీకాకుళం కూడా వచ్చేసాం అనమాట. సో ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండ్ ఈ నియర్ బై ప్లేసెస్ లైక్ వైజాగ్ నుంచి మేము ఈ శ్రీ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మీ అందరికీ కూడా నా హాయ్. సో ఇక్కడి నుంచే చెప్తున్నాను బికాజ్ మేము వేరే ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కాబట్టి. సో హోప్ మీరు అందరూ ఈ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, సో మీ ఇంటి మీదుగా వెళ్ళాను అని. సో మీ అందరికీ కూడా హాయ్ చెప్పేస్తున్నాను. అలా వెళ్తుంటే మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం రావటం జరిగింది. అండ్ హ్యాపీ రిచి కూడా అలా చూసినప్పుడు జేజీ జేజీ అని దండం పెడతారనమాట. సో అదే చేశారు ఇవాళ కూడా. టెంపుల్కి రీచ్ అవ్వటానికి ఇంకొక 10 minutes టైం ఉందన్నమాట. 6.7 kilometers చూపిస్తుంది మనకి. శ్రీ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా శ్రీ ముఖలింగం అనే ఒక ఊర్లో ఉంది. సో ఆ బోర్డు ఇప్పుడు మనం చూస్తాం కదా. సో ఆల్మోస్ట్ మనమైతే ఎంటర్ అయిపోయాము. సో ఇదే మనం వెళ్ళబోయే టెంపుల్ అండి. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా, చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది, అంత ఎండ కూడా లేదు. సో రండి లోపలికి వెళ్ళిపోయి మనం మొక్కు అండ్ దర్శనం రెండు కూడా చక్కగా జరిగిపోవాలని కోరుకుంటూ లోపలికి అడుగు పెట్టేద్దాం. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అని మా మొక్కు కూడా తీర్చేసుకున్నాం మేము. కానీ దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకున్న తర్వాత మనిషి అన్నాక ఒక దాంతో ఆగం కదా. సో మళ్ళీ మొక్కుకున్నాం అనమాట. మళ్ళీ ఆ కోరిక తీరితే మళ్ళీ వచ్చి మా మొక్కు తీర్చుకుంటామని కోరుకున్నాము. అండ్ మీకోసం ఎవరైతే రాలేరో, లేకపోతే ఎప్పటి వరకు ఎవరు ఈ టెంపుల్ చూడలేదో, సో మీకోసం నేను ఆ టెంపుల్ అవుట్ స్కర్ట్స్ అంతా కూడా నేను చూపించడం జరుగుతుంది. సో చూసేయండి. లోపల దేవుని నేను తీసి చూపించలేను కాబట్టి, సో కనీసం ఒక టెంపుల్ ఎలా ఉంది, అసలు బయట అంతా కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత పెద్ద టెంపుల్ అండ్ ఎంతమంది దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్ఠించారు ఏంటి అనేది కూడా మీకు ఈ వ్లాగ్లో తెలుస్తుంది. ఈ టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని నేను విన్నాను. సో ఎప్పుడన్నా మీకు కుదిరితే కనుక మీరు కూడా విజిట్ చేయండి. సో అలాగే మాకు దర్శనం అయిన తర్వాత పంతులు గారు కూడా కూర్చోపెట్టి ఈ టెంపుల్ స్టోరీ అంతా కూడా చెప్పడం జరిగిందనమాట. సో చాలా చాలా బాగా జరిగింది. అండ్ హ్యాపీ రిచి పేర్ల మీద కొంచెం అన్నదానం కూడా చేశాము. సో అలా మా టెంపుల్ విజిట్ చాలా చాలా చక్కగా, చాలా సాఫ్ట్గా ప్లెయిన్గా అయిపోయింది. ఎక్కువ రష్ కూడా లేదు. అండ్ లోపల దర్శించుకుని మొక్కు తీర్చేసుకున్నాక మళ్ళీ కొత్త మొక్కు ఏదైతే మేము కోరుకున్నామో, లేక కొత్త కోరిక ఏదైతే అది తీరితే మళ్ళీ మొక్కు తీర్చుకుంటామని అన్నానో, బయటకు వచ్చి చూడంగానే వర్షం అనమాట. సో నాకు అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. లైక్ దేవుడు మన కోరిక విని బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపించింది నాకు అప్పటికప్పుడే. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో వర్షం కూడా పడిపోయింది అనమాట. సో హ్యాపీ రిచి కూడా బాగా ఎగ్జైట్ అయిపోయారు రెయిన్ని చూసి. కమ్ అగైన్ అనదర్ డే, లిటిల్ హ్యాపీ వాంట్స్ టు ప్లే, rain rain go away, rain rain go away. yay చూడు రెయిన్ వస్తుంది చూసావా? యా కార్ మీద రెయిన్ పడింది. యా కార్ మీద రెయిన్ పడింది. అప్పుడు ఇది పైన సది కింద సది. కార్ షో యువర్ డ్రెస్సెస్. యే తమ్ముది
సో మేమైతే మళ్ళీ రూమ్కి వచ్చేయటం జరిగింది. సో మా మొక్కు చాలా చాలా బాగా జరిగింది. చూశారు కదా మీరు కూడా టెంపుల్ ఎంత బాగుంది ఏంటి అనేది. అండ్ అక్కడ పంతులు గారు వాళ్ళందరూ కూడా లైక్ ఆ గుడి ప్రత్యేకత కానీ దాని గురించి స్టోరీ కానీ అన్నీ కూడా చాలా చక్కగా కూర్చోపెట్టి చెప్పడం జరిగిందనమాట. అండ్ దర్శనము అండ్ మా మొక్కు కూడా చాలా బాగా తీరింది. అండ్ లైక్ మా మదర్ ఏంటి అంటే కోరిక తీరితే లైక్ దానేడు బియ్యం నేను మీకు ఇస్తాను అని అన్నారు. లైక్ దానేడు ఇన్ ద సెన్స్ అక్కడ 11 kgs బియ్యం ఇవ్వాలంట. సో మేము కనుక్కుంటే వాళ్ళు చెప్పింది మాకు. సో అట్లాగే మా మొక్కు తీర్చుకుని వచ్చాము. అండ్ మీ అందరికీ కూడా లైక్ ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో మీ అందరి కోసం కూడా నేను టెంపుల్ని షూట్ చేసి చూపించడం జరిగింది. అక్కడ అందరు దేవుళ్ళు లైక్ ఆ గుడికి సంబంధించిన దేవుళ్ళు అందరినీ కూడా మీకు చూపించాను. కాకపోతే మెయిన్ దేవుని మనం తీయలేము అని తీయకూడదు కాబట్టి నేను అది తీయలేదనమాట. మీరు ఆ ముక్కలింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే మనకు ఇది ఉంటుందో అది మీరు చదువుకుని చక్కగా మీరు కూడా దండం పెట్టేసుకోండి ఈ టెంపుల్ చూసేసి. అండ్ మీరు కూడా చక్కగా అనుకున్నవి ఏమైనా జరగాలనుకుంటే మొక్కుకోండి, ఖచ్చితంగా అవి జరుగుతాయి. సో నేనైతే నమ్మాను. బికాస్ ఆవిడ వెళ్ళి మొక్కుకుని వచ్చిన కొన్ని రోజులకే నేను గుడ్ న్యూస్ చెప్పడము అండ్ నా బంగారు తండ్రి వచ్చేయటం అండ్ ఆ బంగారు తండ్రి వెనకాల ఇంకో చిన్న బంగారు తండ్రి వచ్చేయటం అన్నీ కూడా లైన్గా జరిగిపోయినాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు వెళ్ళి మొక్కు తీర్చుకుని వద్దామని అనుకుని కూడా మళ్ళీ మొక్కుకుని వచ్చాము మేము. సో అలా అయిపోతుంది అనమాట. సో మనిషికి హద్దు అంటూ ఉండదు కదా, ఆశకి హద్దు అంటూ ఉండదు. సో మళ్ళీ మొక్కుకుని వచ్చాము మేము. అండ్ వస్తూ వస్తూ కూడా లైక్ ప్రేమన్ మనయ్య పేర్లు ఇద్దరి మీద కూడా మేము కొంచెం అన్నదానం చేయటానికి అని చెప్పి ఇచ్చి రావటం కూడా జరిగింది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ మేము మొక్కు కరెక్ట్గా ఏదైతే ఇది జరిగితే నేను మళ్ళీ మొక్కు తీర్చుకుంటాను స్వామి అని అనగానే కూడా అక్కడ అంతా కూడా వర్షం పడింది అనమాట. సో నేను అనుకున్న దేవుడు దీవించేసినట్టే అనిపించింది నాకు. ఆ సైన్ అనేది నాకు అలాగే అనిపించింది. అండ్ వర్షం కూడా పడింది. సో మేము అది కూడా ఆ సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనలీ మా ముక్కలింగేశ్వర స్వామి టెంపుల్ విజిట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో మీ అందరూ కూడా చూశారు కదా. సో ఇంకా ప్రస్తుతం రూమ్కి వచ్చేసాం కాబట్టి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్దామని అనుకుంటున్నాను. లైక్ హ్యాపీ రిచ్ని కొంచెం సేపు ఏదన్నా లైక్ భీమ్లీ కానీ ఋషికొండ కానీ అట్లా వెళ్ళి బీచ్ అలా ఊరికే జస్ట్ కార్లోనే చూపించి వద్దామన్న థాట్లో మేము ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళిపోతున్నాము. సో మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఇప్పుడు హ్యాపీ రిచ్ని తీసుకుని మరి వైజాగ్లో బీచ్ చూడకపోతే ఎట్లా, వైజాగ్ దాకా వచ్చిన తర్వాత సో ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళిపోయి అలా సరదాగా కొంచెం సేపు తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చేద్దాం అనుకుని మేమైతే మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము భీమ్లీ బీచ్కి వెళ్ళిపోతున్నాము. సో దారిలో రిషికొండ బీచ్ చూస్తూ భీమ్లీ బీచ్కి వెళ్తాం అనమాట. ఇక్కడెక్కడ మేము కింద దిగాలనుకోవట్లేదు, ఓన్లీ కార్లో కూర్చుని జస్ట్ ఒక సైట్ వ్యూ లాగా చూసేసి వచ్చేస్తాం అనమాట బ్యాక్. హ్యాపీ యా రిచి బీచ్ యా బీచ్ పైకి వస్తున్నాయా? అవునా, నైస్. డిడ్ యూ లైక్ ఇట్? బీచ్ లోకి వెళ్దామా? ఆడుకుంటావా? ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఎలా చేయరు ఇప్పుడు. మార్నింగ్ వెళ్దాం. సో నేను ఫస్ట్ టైం భీమ్లీ బీచ్లో నోవోటల్ హోటల్ని చూస్తున్నాను. కరెక్ట్గా బీచ్కి ఆపోజిట్ ఉంది నోవోటల్ హోటల్. సో చాలా బాగుంది. అందరూ కూడా బాల్కనీస్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు ఆ బీచ్ వ్యూ అనేది. అండ్ ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది. మేము మళ్ళీ బ్యాక్ హోటల్కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేయాలంటే క్లోజ్ అయిపోతుంది. సో ఆ టైంకి అందుకని చెప్పి ఇంకా దారిలోనే ఒక డ్రైవిన్ ఏదో ఉంటే ఆ డ్రైవిన్లోనే కొంచెం లైట్గా స్నాక్స్ టిఫిన్ లాగా చేసేసి ఇంకా వెళ్ళిపోదామన్న దాంట్లో డ్రైవిన్ దగ్గర ఆగామన్నమాట. ఫైనలీ కంప్లీట్గా మేము రూమ్కి బ్యాక్ అయితే అయిపోవటం జరిగింది. అండ్ మా రోడ్ లైక్ ఎలా చెప్పొచ్చు దీన్ని, విండో షాపింగ్ లాగా విండో కార్ రైడ్ చేసి వచ్చామన్నమాట. సో హ్యాపీ రిచికి ఇద్దరికి కూడా భీమ్లీ బీచ్, ఋషికొండ బీచ్, ఆ రోడ్స్ అవన్నీ కూడా చూపించి సరదాగా అలా కార్లో మేము వచ్చాము. అండ్ ఇక్కడ మనకి లైక్ ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా లైక్ యానిమల్స్ బొమ్మలు కానీ డైనో బొమ్మలు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది కదా పిల్లల కోసం అని చెప్పేసి. సో అవి కూడా చూపించి వాటితో కొంచెం సేపు స్పెండ్ చేసి వచ్చామన్నమాట. అండ్ బయటే వాళ్ళు కొంచెం మ్యాగీ తిన్నారు. అండ్ డిన్నర్ కూడా మేము బయటే చేసి రావటం జరిగింది. సో ఇవాళ డే అంతా కూడా మాకు ఇలా సాగింది, చాలా మంచిగా జరిగింది. హోప్ మీ అందరికీ కూడా ఇవాళ డే అంతా కూడా మంచిగా జరిగిందని కోరుకుంటూ
ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను బికాజ్ ఇంకా వాళ్ళిద్దరు టైర్డ్ అయిపోయి పడుకుని పోయారు. మేము కూడా ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము బికాజ్ 3 hours జర్నీ చేసి వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకుని అలా సరదాగా బయటికి వెళ్ళొచ్చి అంతా అయ్యేసరికి చాలా చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. సో మీ అందరికీ కూడా మా టెంపుల్ దర్శనం ఎలా అనిపించింది అండ్ మా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మన కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అప్పుడు మీరు వెంటనే మా వ్లాగ్స్ చూసేయచ్చు అనమాట. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ మనుతో హ్యాపీ అండ్ రిచ్. ఇవాళ మనం అనుకున్న రోజు వచ్చేసింది. ఎస్, సో ఆల్రెడీ ఈ ట్రిప్లో మీకు ఒక అన్బాక్సింగ్ సూట్ కేస్ వీడియో చూపించాను నా కూతురి కోసం అని చెప్పేసి. ఇవాళ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ప్రేమతో నా చేతుల మీదుగా నేను గిఫ్ట్ చేయబోతున్నాను. అనుకోకుండా స్పెషల్ డే ఏంటి అంటే మదర్స్ డే.